పాలిటిక్స్ గురించే మాట్లాడదాం ఇప్పుడు జరుగుతున్నాయి. సో కోహినూర్ హోటల్లో అదానితో మంత్రి పొంగులేటి బృందం రహస్య భేటీ వెనకాల రీజన్స్ ఏమనుకుంటున్నారు? ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ అదానికి విమర్శలు చేస్తుంటే అదాని మీద, ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు అదానికి. సో దీని మతలబ్ ఏంటి సార్? మీరు అడిగిన క్వశ్చన్ కు ఆన్సర్ ఎంతసేపు ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పాలి, ఒక్క మాటలోనే చెప్తారు. మీరు క్వశ్చన్ ఎట్లా అడగాలి? నేను చెప్తా, ఇంకో క్వశ్చన్ తీసుకొస్తాను, దానికి అట్నే అవుతాం. ఆ రోజు ఏం జరిగింది? కోహినూర్ హోటల్లా అదాని వచ్చిండు, పొంగులేటి పోయిండు, వాళ్ళు కలిసిండు. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, సునీల్ కనుగోలు. ఆయన ఉండేది సునీల్ కనుగోలు, ఆయన ముందు జరిగింది. సరే జరిగిన ఆ రోజు ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అదే రోజు సాయంత్రం, మధ్యాహ్నం సాయంత్రం ఏం జరిగింది చెప్పు? చెప్తాను. అదే రోజు కొండ సురేఖ సమంత మీద వ్యాఖ్యలు చేసింది. మీరు ఆంధ్ర కార్డు చూడండి. ఆమె సమంత మీద ఆమె మీద వ్యాఖ్యలు ఎందుకు చేసింది అనే దానికి దీనికి ఆన్సర్ ఉన్నది. అదాని ఇష్యూని డైవర్ట్ చేయడం, కలిసి బయట ప్రచారం కాకుండా ఈమె వ్యాఖ్యలు పెద్దగా అయింది. అయితే అంతకుముందు రోజు ఏమైందంటే, ఈమె మీద సోషల్ మీడియాలో కేటీఆర్ గారి టీము నా మీద ట్రోలింగ్ చేస్తుందని సీఎం దగ్గర పోయింది. సీఎం దగ్గర పోయి సీఎం దగ్గర చెప్పుకున్నప్పుడు సీఎం అక్కడ వరకు ఆఫీసర్స్ అంటే మంత్రుల మాట ఇంటలేరు కావచ్చు పోలీసు వాళ్ళు, ఆమె ఫోన్ చేసి చూసుకోమని చెప్పి, అంటే ఇది ఆయన బ్రెయిన్లో ఉన్నది అన్నట్టు. అంటే సురేఖ డిస్టర్బ్ అయ్యింది సోషల్ మీడియాతో, ఆ మైండ్లో పెట్టుకుండు. ఈ లోపు ఏమైంది, లోపల వీళ్ళు కలుసుకునేది లీక్ అయిపోయింది. అలా పొంగిలేటు ఉన్నాడు ఎవడో, సునీల్ కనుగోలు వాళ్ళు ఉంటారు, అది లీక్ అయింది. ఇది బయటకు సరే పెద్ద ఫ్లాష్ కానికి రెడీగా ఉంది బీఆర్ఎస్. పెద్ద విస్ఫోటనం జరిగే పరిస్థితి ఉంది. ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ ఉన్నది. పుట్టగానే కొట్టాడు, అమ్మా ఇంకోసారి కేటీఆర్ నోరెత్తకుంటే ఈ మాట మాట్లాడమన్నాడు. ఆ మాట మాట్లాడింది. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన చెప్పిన బ్రదర్ ఇంకో హైలైట్ చూసి చెప్తాను బ్రదర్, నా కాంగ్రెస్ క్లోజ్ ఉందని పేర్లేదు. ఉమెన్ కమిషన్ అనేది జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి. ఎవరినన్నా పిలవచ్చు, ఎవరినన్నా రావచ్చు, మేము ఇస్తాం, లేకుంటే సంజాయిస్ ఇస్తాం. కేటీఆర్ గారిని పిలిచారు. కేటీఆర్ గారు అక్కడికి పోయారు. పోయేటప్పుడు మహిళా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పోయి ధర్నా ఎందుకు చేసిండ్రు? కేటీఆర్ వస్తుందని కమిషన్ బ్రదర్, అది జ్యుడిషియల్ పవర్స్ ఉన్న కాడ. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఇద్దరు తప్పే. కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి మహిళా కాంగ్రెస్ సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ పొమ్మని చెప్పారు. ఫోన్ చేసిన నువ్వు కూడా చెప్తా అడుగుతాయి పేర్లు తర్వాత. ఫోన్లు చేసి అక్కడ పొమ్మని చెప్పారు. ఇక ఇంతకంటే ఇక ఈయన ఫోన్ చేయమన్నారు. చిత్రమా బ్రదర్, సీఎం చైర్ బ్యూటిఫుల్ చైర్ బ్రదర్. సీఎం దర్పం, దాని మాట, ఆయన నోట్లకి వచ్చే పదాలు, ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను రాసుకునేది కొన్ని. ఇదేం భాష బ్రదర్, ఇటువంటి చెప్పకుంటే ఏం చెప్తారు? ఆ మంత్రి ఏం మాటలు అవి? సీఎం చెప్పినాక ఆమె చూస్తుంది, ఆయన చెప్పినాక. పాపం ఇప్పుడు రంగనాథ్ గారు ఆయన ఇప్పించే స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ చూసి చెప్పొచ్చు. అసలు వాస్తవం చెప్తున్నా కదా రంగనాథ్ గారికి, నా సలహా, నేను అడ్వైజర్ ఉంటే సైలెంట్ అయిపోయేది. నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేనే కొట్టుకుంటాను. నీకు అస్త్రం ఉండకపో, ఇంకొక ఆప్షన్ ఉండకపో, అంతే. నాకు AK-47 చేసేయండి. భాష గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి భాష గురించి. అదే చెప్తున్నా కదా, సీఎం చాలా అంటే మన 4 కోట్ల మందిని ప్రతిబింబించాలి. అయినా హుందాతనం ఉండాలి. అంటే వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేదా, గతంలో ఉన్న వాళ్ళు ఇట్లా తిట్టలేదా, ఈ బూతులు వాడలేదా అని అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో ఉన్న వాళ్ళు మాట్లాడిననే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అదేదా, నువ్వు మారాలి కదా, నువ్వు మార్పంటే నేను పట్టుకొచ్చినా కదా బ్రదర్. నేను అందరు రాజశేఖర్ రెడ్డి లెక్క ఉండమని అంటలేను. నీ మాట, నీ స్టైల్, నీది ఏది కూడా. నేను ఇంతసేపు మీతో మాట్లాడినా, మీరందరూ కూడా జర్నలిజం చేసిన వాళ్ళు ఉద్దండులు. నేను ఎక్కడ కూడా ప్రిపేర్ అయ్యి కాలే. నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నా? నా లోపల కల్మషం లేదు కాబట్టి మాట్లాడగలుగుతున్నా. కల్మషం నా లోపల ఉండి పావులెత్తు దొరికిపోతా నేను. ఇక రంగనాథ్ ఎట్లా దొరికిండు? లోపల కల్మషం ఉండే కాబట్టి హైడ్రా కరెక్ట్ చేయలేకపోయినారు.
ఆయనంత ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఆయన దొరికిపోయాడు. నేను పట్టుకోలేను, ఆయన దొరికిపోయాడు. లోపల కల్మషం ఉంటే నేచర్ దాని డ్యూటీ అది చేస్తుంది.